పరదేశం పరదేశం పోవటం అంటే నీవు పరదేశిగానే తయారవుతావు, పరదేశానిగా బెగ్గర్ అని అర్థం. You are only interested in going to foreign countries, you tend to become only a beggar. ఫారినర్స్ కూడా అంతే, వాళ్ళ దేశాన్ని వాళ్ళు అనుసరించాలి, మన భారతదేశాన్ని వాళ్ళు అనుసరించకూడదు. Similarly, foreigners also could follow things relevant to them. They need not అందరూ imitate. ఆశ్రయించవలసింది ఒక్కటి మాత్రమే, అదే ఆధ్యాత్మికం. But all people should take shelter and take దీన్ని resort ఎవరికి to, లిమిట్ లేదు, అనంతమైనటువంటిది. resort to one thing, and that is spirituality. Spirituality is not peculiar to one person. వాల్యూస్ ఎథాస్ అని చెప్పి పెట్టినటువంటి సమయంలో దీనికి సంబంధించినటువంటివి మనం అభివృద్ధి పరచుకోవాలి. So when you are studying Indian ethos and values, you have to study things which are relevant only to India. కనుక మన యొక్క సంస్థ యందు అనగా మన ఇన్స్టిట్యూట్లో ఈ విధమైనటువంటి యొక్క ఇండియన్ ఎథాస్ అండ్ వాల్యూస్ అనేటువంటి దాన్ని ప్రధాన లక్ష్యంలో పెట్టుకొని ఎక్కడ పోయినప్పటికీ ఈ బిజినెస్ రంగం నందు చాలా వరకు మన పిల్లలు తీర్చిదిద్ది ఈ వ్యాపార రంగాన్ని పరిశుద్ధమైనటువంటిదిగా కూడాను అభివృద్ధి గావించాలని నేను ఆశిస్తున్నాను. Swami wishes that students who go out after completing their MBA here and take up different professions of management in different units, they have to cleanse the existing dirt in the business with on the basis of the ethos and values which are learned here and which are practiced. ఆర్థిక సమస్యలను ఆర్థిక విషయాన్ని చక్కగా శాస్త్రాన్ని లోకానికి నిరూపించినటువంటి వారు ఎవరు మన భారతదేశంలో ఎవరికైనా తెలిసినా? Does any one of you know the one great economist who may be considered as economist from India, who we consider as a very famous one? ఎవరు? ఇంకెవరైనా? చాణుక్య. The real one is Chanukya. మన శాస్త్రరీతి లోపల మొట్టమొదటి దేశానికి ఆర్థిక సమస్యలు చక్కగా ఒక నిర్మాణం గమనించి అందరికి ఆదర్శవంతాన్ని అందించేటువంటి వాడు చాణుక్యుడు. It is Chanukya who may be considered as a very great outstanding economist. ఇప్పుడే మన భారతదేశంలో ఆర్థిక సమస్యను అభివృద్ధి పరిచినటువంటి వాడు, ఆర్థిక విధానంలో ఆదర్శాన్ని నిరూపించిన వాడు ఎవరంటే విదేశీయుని పేరు చెప్తాడు మన అబ్బాయి. You have an example here as to how our own students, when a question is asked, you can mention one famous economist of India, they are mentioning, one is mentioning some foreigners' name. కాదు చాణక్యుడు మన భారతదేశానికి. It is Chanukya who is an outstanding economist. ఇప్పుడు చాణక్యుడి నీతులు ఎక్కడా కనిపించడం లేదు. But the policies of Chanukya are not being followed today. కంపెనీ అవినీతులు అధికమైపోతూ వస్తున్నాయి. It is an account of that immorality is growing. చాణక్యుడి నీతుల గురించి నెక్స్ట్ సండే మనం మాట్లాడుకుందాం. About Chanukya Niti we will discuss in the next Sunday. కూర్చోండి.